నమస్తే అందరికి విష్తో వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది. లంచాలు తీసుకుంటేనో కొలువు చక్కగా చేయకుంటేనో డ్యూటీలకు డుమ్మాలు కొడితేనో కొలువులకెళ్ళి తీసేస్తారు. కానీ గోవా రాష్ట్రంలో ఒక సర్కార్ దావకన్న పెద్ద డాక్టర్ను జేబుల చేతులు పెట్టుకొని మాట్లాడుతుండు అన్న కారణంతో సస్పెండ్ చేసిందట అక్కడి దావకాన్ల మంత్రి గారు. నా ముంగట్నే మర్యాద లేకుండా జేబుల చేతులు పెట్టుకొని రువాబు చూపిస్తావా, ఏయ్ మాట్లాడొద్దు అని ఇట్లా గరమైండో చూడురు సారు. గోవా రాష్ట్రం ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రానే సారు తనకు తాను నియంతనే అనుకుంటుండో, గోవాకు మకటం లేని మహారాజునే అనుకుంటుండో, చక్రవర్తిని అనుకుంటుండో తెలుస్తలేదులా. ఎందుకింత మాట అంటున్నావంటే, ఇగో గోవా మెడికల్ కాలేజీల చీఫ్ మెడికల్ ఆఫీసర్ గా కొలువు చేస్తున్న ఈ రుద్రేష్ కుట్టికర్ అనే డాక్టర్ తోటి ఎట్ట మాట్లాడిండో చూడు రోపారి. నేను ఇలా మాట్లాడుతుంటే జేబులో చేతులు పెట్టుకొని నిలబడతావా? సరిగ్గా నిలబడు, మూతికి ఆ మాస్క్ ఏంది తీసేయి, మాట్లాడద్దు, నేను మాట్లాడేటప్పుడు నువ్వు నోరు తెరవద్దు అని చెండ శాసనం లెక్క ఎట్లా గదిరిస్తుండో చూడు. నోరు తెరవనిత్తే ఒట్టు, నిన్ను సస్పెండ్ చేస్తున్నా, నా ముంగటనే జేబులో చేతులు పెట్టుకొని నిలబడతావా? అయిపోయినావు, నువ్వు సస్పెండ్ అయినట్టే. ఇక నువ్వు ఏడికెళ్ళి వెళ్ళిపో, ఏయ్ నన్ను బయటికి పంపిరి అని అదరగొట్టి బెదరగొట్టిని. ఇట్లా పాపం నోరిప్పి మాట్లాడే ఛాన్స్ కూడా ఇస్తలేడు. ఏమనుంటే ఎంక్వైరీ కమిటీ ముంగట చెప్పుకోపో, ఏమనుకున్నావు మాట్లాడద్దు అని మీద మీద దబాయిచ్చి ఆడికెళ్ళి ఇలా కొట్టిండు. మరి గిట్లా జేబులలో చేతులు పెట్టుకోకుండా కాళ్ళకాడ చేతులు కట్టుకొని నిలబడి కూర్చొని మాట్లాడేది ఉండేనో ఏమో గాని అసలు ఎందుకింత గరమైండు అని అంటే, ఎవరో మంత్రి గారి తాలూకా విఐపి దవాఖానకు వస్తే B12 ఇంజెక్షన్ లేదని చెప్పిండట ఈ డాక్టర్ సారు. ఆ ముచ్చట మంత్రి గారికి ఎరికైతే వచ్చిట్లా కాలు గాలిన పిల్ల లెక్క శంగడ బింగడ చెందులు దొక్కిండు. దవాఖానంతా ఒక్కటి చేసిపోయిండు. ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే మంత్రి గారి ఫ్యూజులు ఎగిరిపోయే రేంజ్ లో వేసుకున్నారు జనాలు. డాక్టర్లంతా ఒకటై ధర్నాలు నిరసనలకు దిగుదామని డిసైడ్ అయ్యారు. కానీ ఈ సంగతి గోవా సీఎం ప్రమోద్ సావంత్ సార్కు తెలియంగానే మంత్రి గారు సస్పెండ్ చేసినా అని ప్రకటించిన డాక్టర్ రుద్రేష్ కుట్టికర్ సారు సస్పెన్షన్ ఆర్డర్ను ఏంటనే కొట్టేపించినట్ట. ఇక అసలు ముచ్చట పక్కకు పోయి మంత్రి గారు చేసిన అవినీతి లీలల చిట్టా మొత్తం బయటపడుతున్నారు ఆపోజిషన్ పార్టీలోళ్ళు. ఈ ఇసొంటి పొగరబోతూ అవినీతి మంత్రి మీద వెంటనే చర్యలు తీసుకుంటారా లేదా అని కూడా డిమాండ్ చేస్తున్నారట. కానీ తన కోపమే తన శత్రువు అయినట్టు, తనకంటే తన ఏలుతోనే ఓడుచుకున్నట్టు, తన మాటలతోటి తనకే దెబ్బ పడ్డట్టు అయింది మంత్రి గారికి. ఈ దెబ్బతోటి వెంటనే మాజీ అయినా అవుతుండొచ్చు అని అనుకుంటున్నారట.